షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రతిరోజు మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ పనిచేస్తున్న ప్రతి ఒక్క పనుల కొరకు దేవుని యొక్క దైవచనుడుగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా కొరకు, నా పరిసర కొరకు, నా యొక్క బిడ్డల కొరకు, నేను చేస్తున్న సువార్త కొరకు మీరందరూ కూడా ప్రత్యేకమైన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున మనము ప్రాముఖ్యమైన సమయము మనము పాటిస్తూ ఉన్నాము. ప్రాముఖ్యమైన సమయంలోకి మనము వస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనములో ఓ మాట మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మీరు కూడా మీ యొక్క గ్రంథాలను బయలుపరచండి, తెరవండి. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గ్రంథములో ఉన్నవో లేవో సరిచూసుకోండి. ఇది కల్పితమైన మాటలు కావు, గ్రంథములో ఉన్న మాటలే మీకు మేము చెప్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఆలోచించండి. లేని మాటలు కాదు, కల్పన కథలు కాదు, కానీ గ్రంథము తెలిసినట్లయితే గ్రంథములో ఉన్న మాటలు ఉన్నవో లేవో మీకు తెలుస్తూ ఉంది కనుక మీరు కూడా మీ యొక్క గ్రంథాలను తెరవండి. తెరిచి చదివినట్లయితే మీకు తెలుస్తూ ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడి ఉన్నవి. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచూ ఉన్నాము. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనము రెండు విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఒకటి మనం చూసినట్లయితే మీరు దాసపు ఆత్మను పొందలేదు అని చెప్తూ ఉన్నాడు. రెండోదిగా ఏమి పొంది ఉన్నారు అని అంటే దత్తపుత్ర ఆత్మను మీరు పొంది ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ రెండు ఈ విధంగా మనం చూపిస్తే మూడోదిగా మరి ఒక విషయాన్ని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఏమని చూపిస్తూ ఉన్నాడు అంటే ఆ ఆత్మ కలిగిన వారు ఏమంటున్నారు అని అంటే అబ్బా తండ్రి అని మొరపెట్టుతూ ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలలో మనము కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. ఏమిటి అని అంటే ఆత్మ దాసత్వానికి అనగా మరి ప్రతినిధి కాదు, కానీ దేవుని కుటుంబములోనికి మన దత్తత పొందే మార్గము అనగా దేవుడు మనకు తండ్రి అనే స్పృహ మనకు పరిశుద్ధాత్మ ద్వారాగానే కలుగుతూ ఉంది. అయితే ప్రార్థనలో తన తండ్రికి మొరపెట్టడం క్రైస్తవుని గుర్తింపు. అయితే పరిశుద్ధాత్ముడు మన స్థాయిని గూర్చిన నిశ్చయతను, రక్షణ గూర్చిన నిశ్చయతను కూడా కలిగిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్బా అనేది తండ్రి అని పిలవడానికి అరబిక్ భాషలో పదం. అయితే తండ్రి అయిన మరి దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు యేసు దానిని ఉపయోగించుకుని ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం ఎక్కడ చూస్తూ ఉన్నాము అంటే మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనంలోకి వెళ్తే అక్కడ మాట మనకి కనబడుతూ ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే మార్కు సువార్తలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడా మీ యొక్క గ్రంథాలను కూడా తెలిసినట్లయితే అక్కడ ఏముందో మీకు మాత్రమే తెలుస్తూ ఉంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మార్కు సువార్త 14
14వ అధ్యాయము 36వ వచనంలో ఆ మాట మనకు కనబడుతూ ఉంది. నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానేమో అనిను. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు ఏమంటూ ఉన్నారు అంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే, నాయన తండ్రి అని చెప్పి సమస్తములు కూడా నీకు సాధ్యమే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాయన తండ్రి అనే మాటకు అరమిక్ భాషలో అబ్బా అని మూల పదం నుండి వచ్చినది. అత్యంత మరి సన్నిహితాన్ని వ్యక్తిగత పరిచే పదం ఇది. మీకు సమస్తము కూడా సాధ్యము అనే యేసు మాటలు దేవుని శక్తి గురించి నొక్కి చెప్తూ ఉంది. అయితే ఆయన బోధను గుర్తు చేస్తూ ఉన్నాయి. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎలా గుర్తు చేస్తూ ఉన్నాయి అని అంటే, ఆయన అక్కడ అంటూ ఉన్నాడు, మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక మాట మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవునికి సమస్తము కూడా సాధ్యమే. అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము కూడా సాధ్యమే. ఎందుకని సమస్తము కూడా సాధ్యమే అని అంటే, పేతురు అత్త జ్వరముతో ఉన్నప్పుడు దేవుడు ఆ జ్వరాన్ని తీసివేశాడు. అలాగే అనేక మంది కుష్ఠ రోగుల్ని, మరి 10 మందిని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. అలాగే మరి మించుమించులు 12 సంవత్సరములతో రక్తస్రావములతో బాధపడుతున్న స్త్రీని యేసు క్రీస్తు యొద్దకు వచ్చింది. యేసు క్రీస్తును విశ్వసించింది. యేసు క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమె రక్తధారలో కట్టబడ్డాయి. ఎందుకని ఈ మాట మీకు చెప్తూ ఉన్నానంటే, దగ్గరగా ఆమె 12 సంవత్సరాలు రక్తస్రావములతో బాధపడుతూ ఉంది. అనేక వైద్యులని సంప్రదించింది. అనేకమైన వైద్యుల దగ్గరికి వెళుతూ ఉంది. అనేక డాక్టర్ల దగ్గరికి తిరిగింది. ఎన్నో సంపదలు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది. ఆస్తులన్నీ కూడా అమ్ముకొని తన జీవితాన్ని, తన మరి అనారోగ్యాన్ని స్వస్థపరచుకోవాలి అనుకుని ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ఉంది. కానీ ఆమెకి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సరైన వైద్యము ఆమెలో దొరకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరైన వైద్యం దొరకపోవటమే సరే, ఆలోచించాలి. ఆమె విశ్వసించింది, నమ్మింది. రక్షకుడైన యేసుని విశ్వసించింది, నమ్మింది. రక్షకుడు యొద్దకు మనం వెళితే రక్షణ మనకు దొరుకుతుంది అని తెలుసుకుంది. యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తును వెంబడించింది. యేసుక్రీస్తు యొద్దకు వచ్చింది. వచ్చి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అని అనుకుంది. యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. ముట్టుకున్న వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెనున్న రక్తధారలో కట్టబడ్డాయి. చూడండి, ముందు ఎవరైనా కావచ్చు, ముందు మనకి కావలసింది ఏమిటి అంటే వైద్యం చేయించుకోవటానికి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే డాక్టర్ను మనము సంప్రదించాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనకి ఆరోగ్యము కుదరపడదు. అలాగే యేసుక్రీస్తు యొద్దకు మనము వెళ్ళాలి. వెళ్ళి యేసుక్రీస్తు యొద్ద మనము విశ్వసించాలి. యేసుక్రీస్తు యొద్ద మనము నమ్మాలి. ఆయన అంటూ ఉన్నాడు కదా, నమ్మట ఎవరినైతే నమ్మవారికి సమస్తము కూడా సాధ్యమే అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అంటూ ఉన్నాడు, వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో సృష్టింపబడిన
రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉండొచ్చు, ఏదో ఒక లోపం ఉండొచ్చు, ఏ యొక్క తలంపులు ఉండొచ్చు. కొంతమందికి అనారోగ్యం ఉండొచ్చు, కొంతమంది బలహీనలు ఉండొచ్చు, కొంతమంది రోగిష్ఠులై ఉండొచ్చు, కొంతమంది ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు బలహీనుడు అవడానికి కారణము సాతానుగాడే, నువ్వు ఆరోగ్యం పాలైపోవడానికి కారణము సాతానుగాడే, నువ్వు రోగిష్ఠువుగా ఉండడానికి కారణము సాతానుగాడే. సాతానుగాడు నిన్ను ప్రతిరోజు నిన్ను శోధించడానికి, సాతానుగాడు ప్రతిరోజు కూడా నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. నీ మీద దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద నీ మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. యోబుని కూడా అలాగే మరి దేవుని యొద్దకు వెళ్ళి, యోబు నీతిమంతుడు అంటున్నావు, యథార్థమంతుడు అంటున్నావు, న్యాయమంతుడు అంటున్నావు, ఒక్కసారి యోబు నాకు అప్పగించవచ్చు కదా, నేను దూషించడానికి చేస్తాను అని సాతానుగాడు ఎన్నెన్నో ప్రయోగాలు చేసి వాడు శిక్షించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కానీ శిక్షించుకున్నప్పటికీ కూడా యోబు నోటిలో నుండి దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి అసహాయించుకోలేదు. ఈ రోజుని ఎక్కడ చూసినప్పటికీ కూడా అసహాయించుకోవడమే. నేను ప్రతిరోజు కూడా దేవునికి ఎన్నో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ప్రతి వారాలు కూడా దేవుని యొక్క మందిరంలోకి వెళుతూనే ఉన్నాను. ప్రతి వారం దేవుని యొక్క మందిరంలో కానుకలు వేస్తూనే ఉన్నాను. ఎందుకు వచ్చిన సమస్య, ఎందుకు వచ్చిన ఇబ్బందులు, ఎందుకు వచ్చిన బ్రతుకు అని రెండు తలంపుల మీద పాలు వేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తలంపులను మనకి కాదు, సాతానుగాడి యొక్క తలంపులు అని మీకు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుని మనము మరొక విషయాన్ని మనము నేర్చుకోబోతున్నాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మనకి తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మని పొంది ఉన్నాము. ఇక్కడ రెండు విషయాలు మనకి కనబడుతుంది. ఒకటి లౌకికమైన ఆత్మ, రెండోది దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మ. నిన్ను భ్రమపరిచేది లౌకికమైన ఆత్మ, దేవుని యొద్దకి నడిపించేది దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ. నువ్వు లౌకిక ఆత్మను వెంబడించవు, లౌకిక ఆత్మను నీవు విశ్వసించవు, లౌకిక ఆత్మను నీవు ఏం చేస్తున్నావు, హృదయంలో పెట్టుకున్నావు. అయితే ఎప్పుడైతే లౌకిక ఆత్మను నీ హృదయంలో పెట్టుకున్నావో, లౌకిక ఆత్మను నీ మనసులో భద్రపరుచుకున్నావో, అప్పుడు సాతానుగాడు నిన్ను అనేకమైన ప్రాంతాలకి తీసుకుని వెళ్ళిపోతాడు. అది ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడ కాదని అనేకమైన పలుమార్లు నిన్ను మోసపిస్తూనే ఉంటాడు. ఈ లౌకికమైన ఆత్మ ఈ లోకములో ఏం చేస్తూ ఉంది అంటే అందసందాలు చూపించి దాని వైపు తిప్పుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ ఏం చేస్తుంది అంటే నిన్ను నన్ను కూడా దేవుని యొక్క రాజ్యానికి తీసుకొని పోవడానికి దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఉపకారాలు మన పట్ల చేస్తూ ఉన్నాడు, ఎన్నో మన పట్ల అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనము పొందుకునేది లౌకిక ఆత్మను కాదు, కానీ దేవుని యొద్దకు వచ్చిన ఆత్మని మనం మాత్రమే మనం పొందుకోవాలని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అయితే మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక మాట మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి ఒక మాట మనం చూస్తున్నట్లయితే ఆయన ఒక విషయాన్ని దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక మాట
మాట మనం చూసినట్లయితే ఆయన అక్కడ మొదటి తీమోతి రాసిన పత్రిక రెండో తీమోతి రాసిన పత్రికలో ఒక మాట మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, మీ యొక్క గ్రంథాలను కూడా తెలిసినట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, రెండో తీమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఆయన అక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, రెండో తీమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఆయన ఒక మాట మనకి తెలియపరుస్తున్నాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన గాని తిరుగుతనము గల ఆత్మ నీయలేదు. చూడండి ప్రియమైన, ఇక్కడ రెండు విషయాలు, మరి యొక్క రెండు విషయాలు ఆయన దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే పిరికితనము గల ఆత్మ నీయలేదు అని చెప్తున్నాడు. ఎవరైతే ప్రియమైన భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకము కలిగి మనం జీవిస్తే మనం ఏమవుతాము అనంటే ప్రభు సన్నిధిలో పరిపూర్ణమైన జీవిత దేవుడు మనకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆత్మ బహుశా పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉంది. అంటే పిరికితనము అని అనుదించిన, మరి పిరికితనము అని అనువదించిన గ్రీకు మాటలో మనం చూసినట్లయితే బైబిల్ లేక సాహిత్యంలో యుద్ధం నుండి పారిపోయిన వ్యక్తి సూచిస్తుంది. పిరికితనానికి ఇది చాలా బలమైన మాట. పరిశుద్ధాత్మ గుర్తు ధైర్యమే గాని పిరికితనం కాదు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పిరికితనం ఎప్పుడు వస్తుంది అని అంటే దుష్టుడు మనలోకి వచ్చినప్పుడు, దుష్టుడు మనలో ప్రవేశించినప్పుడు, ఏదైనా చెయ్యరాని పనులు, తొందరమైన పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి పిరికితనము వస్తుంది. ఎందుకంటే పిరికితనము ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకంటే పిరికితనము ఆత్మ మనకి ఇవ్వలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక మనము శక్తి గల మనుషులమై ఉన్నాం, శక్తి గల దేవుని యొక్క వారసులమై ఉన్నాం. ఎందుకని అంటే క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఏమైనామంటే ధైర్యముతో మాట్లాడుతూ ఉన్నాం. మనమందరము కూడా ధైర్యముగా మాట్లాడేవారమే కానీ భయముతో మాట్లాడేవారము కాదు అని మీతో నేను ముఖాముఖిగా నేను బయలుపరుస్తూ ఉన్నాను, మీకు నేను చెప్తూ ఉన్నాను. మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎబ్రిల్ రాసిన పత్రికలో మరి 2వ అధ్యాయము మరి 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారాగా నశించుట చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలువాడయ్యను. చూడండి ప్రియమైన, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్తూ ఉన్నాడు. ఈ పిల్లలు ఏమై ఉన్నారు అంటే రక్తమాంసములు గలవారైనందున వీళ్ళు పిల్లలందరూ కూడా, అనగా దేవుని యొక్క
పిల్లలందరూ కూడా ఏమై ఉన్నారు అంటే రక్తమాంసములు గలవారై ఉన్నారు. దేవుని యొక్క స్వరూపము కలిగిన వారై ఉన్నారు. ఎందుకని అంటే పిల్లల వాళ్ళు దేవుని యొక్క స్వరూపము కలిగి ఉన్నారు కనుక, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అంటే ఆయన కూడా రక్తమాంసము గలవాడే, ఆయన పాలువాడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన మరి ఒక మాటగా మనం చూసినట్లయితే ప్రియమైన ఆయన చాలా విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమై ఉన్నాడు అంటే ఆయన కూడా రక్త మాంసములో పాలువాడై ఉన్నాడు. పరలోకం వీడి భూలోకానికి వచ్చి కన్య గర్భమందు ఆయన జన్మించి ఈ లోకానికి ఒక మనోడిగా వచ్చి మన కొరకు 33.5 సంవత్సరములు మనతో ఉండి ఆయన 3.5 సంవత్సరములు ఆయన అద్భుత కార్యాలు చేసి ఆయన మన పట్ల చేస్తున్న ప్రతి సంకల్పము కూడా ఆయన మనకి జరిగించి ఆయన మన కొరకు మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినాన్న ఆయన గెలిచి ఉండి ఆయన తండ్రి యొక్క రాజ్యానికి వెళ్ళి ఉన్నాడని మనము నమ్మాలి. ఆయన పిల్లలుగా మనం చేసుకున్నాడు. మనము ఎవరి పిల్లలము అంటే మనము దేవుని యొక్క పిల్లలము. మనము దేవుని యొక్క స్వరూపం కలిగిన వారము. దేవుని యొక్క స్వరూపమే కాదు, దేవుని యొక్క రక్తములో కడగబడిన వారమే ఉన్నాం. దేవుని యొక్క రక్తములో కడగబడటమే కాదు కానీ దేవుని యొక్క రాజ్యానికి వారసులమై ఉన్నాం. ఎందుకని మాటలు మీకు చెప్తూ ఉన్నాను అంటే మనం ఏమై ఉన్నాము అంటే మనము కూడా ఆయన దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్తున్నాడు. ఆ పిల్లలు ఏమై ఉన్నారు అంటే రక్తమాంసములు గల వారై ఉన్నారు. అయితే ఆ పిల్లలు మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా మరి నశింపజేయుటకు జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు అనగా మరణ భయములో ఉన్న నిన్ను, మరణ సాయములో ఉన్న నిన్ను, జీవిత కాలం అంతా కూడా దాస్యములో ఉన్న నిన్ను ఏం చేస్తాడు అంటే విడిపించుటకు, నిన్ను విడిపించుటకు ప్రియమైన అని ఏం చేశాడంటే ఆయన కూడా రక్తమాంసములతో పాలువాడై ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వాడు ఏమై ఉన్నాడంటే మూలుగారు దేవుడు అంటున్నాడు, వాళ్ళ మూలుగును విన్నాను మోసే అని చెప్తూ ఉన్నాడు. అలాగే కూర్చున్నప్పుడు కానీ, నిలుస్తున్నప్పుడు కానీ, నిలిచినప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, నిద్రలో కానీ ప్రభువు స్తుతించినప్పుడు ప్రభువు నీ మూలుగులు వింటాడు, నీ ప్రార్థన వింటాడు. ఎందుకంటే నీవు ఏమై ఉన్నావు అంటే దేవుని యొక్క స్వరూపం కలిగి ఉన్నావు కనుక దేవుడు నీ ప్రార్థనని అంగీకరిస్తాడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఒక విషయాన్ని చూసి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ప్రియమైన ద్వారా మొదటి యోహాను పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రేమలో భయం ఉండదు. చూడండి ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఏముండదు, ప్రేమలో భయం ఉండదు అని చెప్తూ ఉన్నాడు. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయములను వెళ్ళగొట్టును అని చెప్తూ ఉన్నాడు.
భయము దండనతో కూడినది. భయపడి వాడు ప్రేమయందు పరిపూర్ణము చెయ్యబడిన వాడు కాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమని నేర్చుకుంటారా, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని ప్రేమలో భయం ఉండదు అని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భయం ఉండదు అనే మాటల ద్వారా యోగను అంతిమ తీర్పు నిశ్చయమైన గగన యొక్క భీకరత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతర బైబిల్ రచయితలను మరి ప్రశంసించే ఆరోగ్యకరమైన యెహోవా యందలి భయము. ఈ మాటలలో మనకు ఏం కనబడుతుందంటే, యేసు క్రీస్తులో ఉన్న అందరికీ కూడా ఏముండదు అంటే భయం ఉండదు. భయము భక్తి కలిగి ఉన్న నీకు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనమందరము కూడా ఒకప్పుడు చీకటిలో బ్రతికిన వారమే, కానీ ఇప్పుడు మనము వెలుగులోనికి మనం వచ్చేస్తాం. ఒకప్పుడు మనం బానిసత్వంలో ఉన్నవారమే, కానీ ఇప్పుడు బానిసత్వం నుండి విడుదల పొందుకున్నాం, స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నాం. ఒకప్పుడు మనము లౌకికమైన మాటలతో మనం మాట్లాడి ఉన్నాం, కానీ ఇప్పుడు మనము లౌకికమైన మాటలు కాదు కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము మాట్లాడుతూ ఉన్నాం. ఒకప్పుడు జీవము లేని వారము, కానీ ఇప్పుడు యేసు క్రీస్తు నందలి మనం ఏమై ఉన్నామంటే నిత్య జీవము గలవారమై ఉన్నాం. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాము అంటే దాహము లేని వారుగా, దాహము తీరక మనం ఉన్నాం, కానీ యేసు క్రీస్తు యొద్దకు మనం వచ్చినప్పుడు మనము చక్కగా దాహాన్ని తీర్చిన వారుగా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 6 లక్షల కాలువడానికి దేవుడు దాహాన్ని తీర్చాడు. మోషే చెప్పినప్పుడు మోషే బండను కొట్టినప్పుడు మోషే బండను కొట్టాడు. కొట్టిన తర్వాత బండలోంచి నీరు వచ్చింది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ నీరుని తాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆకలితో అలమటించిపోయాం, కానీ ఈ రోజుని ఆకలికి అలమటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకి ఎలాగైతే కూరలు కురిపించి ఆకలి తీర్చాడో, ఈ రోజున కూడా మనకి మన కుటుంబానికి, మన బిడ్డలకి కూడా ఆయన సమృద్ధమైన ఆహారాన్ని ఇచ్చాడు. ఏ ఆహారము అనంటే పొట్టలు నింపుకునే ఆహారం కాదు, కానీ జీవధారమైన దేవుని యొక్క గ్రంథమైన ఆహారాన్ని ఆయన మనకి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఉంటుంది ఒక మాట ఉంటుంది, ఈ పుస్తకమును తీసుకొని నీవు పూజించి నీవు మళ్ళీ కూడా వారికి తినిపించుము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రతిరోజు కూడా టిఫిన్ చేయటం కాదు, టీలు తాగడం కాదు, భోజనాలు చేయటం కాదు, పానీయం తాగడం కాదు, కానీ ప్రతిరోజు నీ యొక్క ఆహారం ఏమి ఉండాలి అంటే దేవుని యొక్క గ్రంథమై ఉండాలి. ప్రియమైన దేవుని యొక్క గ్రంథాన్ని ఎప్పుడైతే నువ్వు పరిశీలిస్తావో, దేవుని యొక్క గ్రంథాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో, దేవుని యొక్క గ్రంథాన్ని నీ మనసులో ఎప్పుడైతే పెట్టుకుంటావో, నీలో వచ్చే భయం పోయి నువ్వేమన్నా తెలుసా, నీలో నా భయం పోయి భక్తిలోకి వస్తావు. ప్రియమైన అందుకే అన్నాడు, క్రీస్తు ప్రేమలో భయం ఉండదు, క్రీస్తు రక్తములో ఏముండదు, అసూయ లేదు. అందరినీ కూడా ఆయన సమానంగా ప్రేమించే దేవుడు. ప్రియమైన అయితే మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి అంటే, మీరు దాసపు ఆత్మ పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మ పొందితిరి అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రియమైన అయితే మరి ఒక మాట మనం ఏం చూస్తాము అంటే, నాయన తండ్రి నీకు సమస్తము కూడా సాధ్యమే
సాక్ష్యమే అని మనం చూస్తాం. అలాగే ఇంకొక విషయం మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వారిని చూసి ఇది మనుషులకు సాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని ప్రభు సెలవిస్తాడు. అలాగే దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెచ్చుకున్నటకై మనము లౌకిక ఆత్మను అనగా దేవుని యొద్ద నుండి మరి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అన్న విషయాన్ని మనము చూసి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియు నిగ్రహము గల ఆత్మనే ఇచ్చేది గాని పిరికితనం ఆత్మను మనకి ఇయ్యలేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. అలాగే ఆయన కూడా రక్తమాంసములతో పాలుపడి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. మరి ఒక మాట విషయాన్ని మనం ఏం చూస్తాము అంటే ప్రేమలో భయముండదు అన్న విషయాన్ని చూసాం. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. చూడండి, పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంటే భయమును వెళ్ళగొడతాని అంట. నువ్వు భయం లేనివాడుగా ఉండాలంటే, నువ్వు ఎక్కడికి రావాలంటే పరిపూర్ణమైన ప్రేమలోనికి రావాలి. నీలో భయము పోవాలి అంటే క్రీస్తు రక్తములో కడగబడాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి. ఇవన్నీ కూడా పొందితేనే గాని దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడు కావని లేఖనాలు సెలవిస్తూ బిడ్డలారా, నమ్మిట నీ వలనైతే నమ్మవారికి సమస్తము కూడా సాధ్యమే అంటున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి అని అడుగుతూ ఉన్నాడు. ముందు మనము ఆయన యొద్దకు అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడని మనము నమ్మి విశ్వసించాలి. బిడ్డలారా, అలాగే మనమందరము కూడా దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుని యొక్క పిల్లలు భాగస్థులై ఉన్నాం. మనమందరం కూడా దేవుని యొక్క స్వరూపం కలిగి ఉన్నాం. అందుకే దేవుడు మన స్వరూపాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన స్వరూపాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఉన్నాం కాబట్టి ఆయన కూడా మనకిలాగే రక్తమాంసాలతో ఆయన ఈ లోకానికి, ఈ భూలోకానికి వచ్చి మనందరినీ కూడా మన యొక్క భారనందరి అంతా కూడా ఆయన భుజాన్ని వేసుకుని ఆయన తిరిగి తండ్రి యొక్క రాజ్యానికి వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలం ఉంటాను అని ఆయన వాగ్దానం చేసి వెళ్ళాడు. ఆయన సమస్తము కూడా వాగ్దానం చేసి ఎలాగైతే వెళ్ళారు అలాగే రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు కనుక ఆయన రాకడ వరకు మనము ఎదురు చూద్దాం. ఈ కొత్త మాట దేవుడి నుంచి ఆశీర్వదించును గాక. ఆమేన్.